ఈ పోరాటాన్ని చూస్తున్న ప్రజలారా, పాల్గొంటున్న ఉద్యమ మిత్రులారా, కర్ల రాజేష్ అన్యాయంగా పోలీసుల హింసకి చనిపోయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క తల్లి ఈమె కన్నతల్లి. ఈ కన్నతల్లి నిన్న మన ఉద్యమ కార్యకర్తలందరికీ వేడుకొని ఈ పోరాటంలో పాల్గొనమని, మాకు న్యాయం చేయమని నన్ను, ఉద్యమ మిత్రులందరినీ పిలవడం జరిగింది. కేవలం కన్నతల్లి కర్ల రాజేష్ యొక్క కన్నతల్లి మాట ఆధారంగా ఆ పిలుపు మేరకు వచ్చి జరిగిన అన్యాయం పట్ల ఒకవైపు కడుపు ఎంతో బాధతో ఉంది. తల్లి పిలిచింది. నిన్న మేము ఇక్కడికి వచ్చాం. నిన్న హాజరై ప్రభుత్వం ముందు పెట్టాల్సిన ప్రతిపాదనలన్నీ, డిమాండ్స్ని పెట్టి ఈ శవం ముందే ధర్నాకి దిగడం జరిగింది. రోడ్డు మీదకి పోతుంటే ఆపినారు పోలీసులు. ఇక్కడే కూర్చోవడం జరిగింది. రోడ్డు మీదకి పోయి ఫోర్స్గా పోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో దాన్ని అంచనా వేసి దాంట్లో తీవ్రంగా మనమే నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ నష్టాన్ని పూరించలేనంత నష్టం చేసే ఒక భయంకరమైన ప్రణాళికతో కనిపించింది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. వెంటనే ఆలోచనతో ఇక్కడే కూర్చోవడం జరిగింది. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, పోలీసుల మీద చర్య తీసుకోవాలి మరియు ఈ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. రెండు ముందుకు వచ్చినాయి. పోలీసుల మీద చర్య తీసుకోవాలి, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. ఎందుకంటే సంపాదించే పిల్లగాడు పోయిండు. ఈ రెండు విషయాల మీద పోరాటం చేసిన తర్వాత రాత్రంతా అనేక మంది పోలీసులు వాళ్ళు వీళ్ళు వచ్చారు. నేను పోలీసుల మీద చర్య తీసుకోవాలని నేనున్నాను. పోలీసుల మీద చర్య తీసుకోవాలన్న మొదటి పాయింట్ మీదనే నేనున్నా. ఇదే నా లక్ష్యం. ఆ తర్వాత ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయండి అన్న. పోలీసుల మీద చర్య తీసుకోవడం కుదరదు, కానీ ఆ కుటుంబాన్ని వాళ్ళు తృప్తి పడే స్థాయిలో మేము ఆర్థికంగా ఆదుకుంటాం అన్నారు. వాళ్ళు తృప్తి పడే స్థాయిలో ఆర్థికంగా మీరు అడిగినంత కాదు కానీ తృప్తి పడే స్థాయిలో ఆర్థికంగా ఆదుకుంటాం అన్నారు. ఆ రెండు మాటలన్నా నేను మాత్రం ఒకే డిమాండ్లో ఉన్నా. దాని తర్వాత చేయండి, కానీ ముందు పోలీసుల మీద చర్య తీసుకోండి అన్న. ఈ రెండు డిమాండ్లు పెట్టి ఆ రెండు డిమాండ్లలో మేము పోలీసుల మీద చర్య తీసుకోలేమని అధికారులంతా వచ్చి చెప్పారు. అధికారులంతా వచ్చి చెప్పిన తర్వాత అట్లయితే నా దగ్గరికి రండి, పోలీసుల మీద చర్య తీసుకునేటట్టయితే నా దగ్గరికి రండి అనడం జరిగింది. నా దగ్గరికి రాలేదు. ఆ చర్చలో కూడా నాతో పాల్గొనలేదు. చివరిగా తల్లిని, బంధువులని వారు ఒప్పించుకున్నారు. కుటుంబ సభ్యుల్ని, బంధువులని, మరీ ముఖ్యంగా కన్నతల్లే, కర్ల రాజేష్ యొక్క కన్నతల్లి పోలీసుల మీద చర్య తీసుకోకపోయినా పర్వాలేదు, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటే చాలు అన్న విషయంలో తల్లి పోరాటాన్ని విరమించింది. పోరాటాన్ని విరమించి నా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటే చాలు, పోలీసుల మీద చర్య తీసుకోకపోయినా పర్వాలేదని తల్లి భావించి నిర్ణయం తీసుకుంది. తల్లే నిర్ణయం తీసుకున్నాక నాకు స్థానం లేదు, ఇక్కడ పోరాడే స్థానం నాకు లేదు. కాబట్టి తల్లి తీసుకున్న నిర్ణయం పట్ల, బంధువులు తీసుకున్న నిర్ణయం పట్ల నేను పోరాటం నుండి బయటకు వస్తున్నా. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నా. అమ్మా, ఇక మీరే ఆ నిర్ణయం తీసుకున్నాక నేను పోరాడే రూపాన్ని, పోరాడే ఆలోచనని, పోరాడే శక్తిని, పోరాడే అవకాశాన్ని కోల్పోయాను. మీరు తృప్తి పడ్డారు కాబట్టి మీరు తృప్తి పడితే అది మీకు సంబంధించిన విషయంగా ఆలోచిస్తున్నా. ఇది సమాజానికి తెలియజేస్తాను. ధన్యవాదాలు. కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని కోదాడ పట్టణంలో గాంధీనగర్లో రాజేష్ ఇంటి ముందే నిన్నటి నుండి ఒక భారీ నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ని పెట్టి, ప్రధానంగా
ఆ డిమాండ్స్ అన్ని షార్ట్ అవుట్ అయ్యి చివరికి రాత్రికి పోలీసుల మీద చర్య తీసుకోవాలి, కుటుంబాన్ని ఆర్థికంగా ఉపాధి మార్గాన్ని చూపించాలన్న దగ్గర ఆగింది. ఆ చివరికి ఆ 2 డిమాండ్స్ లో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పోలీసు అధికారులు, మధ్యవర్తులు, ఆర్డీఓ వీళ్ళంతా వచ్చి వాళ్ళు ప్రతిపాదిస్తున్నది ఏంటంటే కుటుంబాన్ని ఆర్థికంగా ఉపాధి మార్గంలో ఆదుకుంటాం, పోలీసుల మీద చర్య తీసుకోలేము అన్నారు. నేను మాత్రం పోలీసుల మీదనే చర్య తీసుకోవాలి, రెండో ప్రాధాన్యతే వారి ఆర్థిక ఉపాధి మార్గం అని చెప్పడం జరిగింది. అది ఎంత ప్రయత్నించినా తెల్లవారుజామున 4 వరకు మేము మాత్రం కేవలం మొదటి ప్రాధాన్యతగా ఫస్ట్ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి, పోలీసులు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కర్ల రాజేష్ని అతి దారుణంగా హత్య చేసిండ్రు, ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంటే దానికి తలగకుండా జ్యుడిషియరీలో ఉందని, జ్యుడిషియరీలో ఉన్నప్పుడు చేయొద్దని, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం, వాళ్ళకు ఉపాధి మార్గాన్ని ఇస్తామని, ఏదన్నా ఒక జాబ్ పెట్టిస్తాం, ఉపాధి మార్గం ఇస్తాం, ఆ కుటుంబానికి ఆర్థికంగా వాళ్ళు తృప్తి పడే విధంగా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. దాన్ని చివరి వరకు మేము కేవలం దాని మీద పోలీసుల చర్య మీదనే ఆధారపడి చివరి వరకు ప్రయత్నం చేశాము. కానీ కన్నతల్లి రాజేష్ తల్లి ఈ విషయంలో పోలీసు అధికారులకి, ప్రభుత్వ అధికారులకి, రాజేష్ తల్లి మరియు రాజేష్ బంధువులు, కర్ల రాజేష్ బంధువులు, కన్న తల్లి, పోలీసులు, మధ్యవర్తులు, ప్రభుత్వ అధికారులు పోలీసులు మీద చర్య తీసుకోలేము, కేవలం కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం, ఉపాధి మార్గాన్ని చూపిస్తామన్న విషయాలకి తల్లి రాజీ పడింది. తల్లి రాజీ పడి ఇక నా కుటుంబం బయటపడితే చాలు, నా కుటుంబానికి ఆర్థిక చేయూత ఇస్తే చాలు, ఇప్పుడు పోలీసుల మీద చర్య నేను ఈ పోరాటాలు చేయలేను, 5 రోజులైంది, శవం వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, 5 రోజులైంది చనిపోయి, 6వ రోజులోకి ఎంటర్ అవుతుంది, ఇక నేను ఈ శవాన్ని పెట్టుకొని నేను పోరాటం చేయలేను, నా కుటుంబాన్ని ఆదుకుంటే చాలు అన్న దగ్గర ఆమె ఒక రకంగా రాజీ పడిపోయింది. నాకు పోరాడే మార్గం కన్నతల్లి లేనప్పుడు నేను పోరాడలేను, నాకు అవకాశం లేదు, నేను పోరాడే అవకాశాన్ని కోల్పోయాను ఆమె రాజీ పడటం వల్ల. కాబట్టి నేను ఈ పోరాటం నుంచి బయటకు వస్తున్నాను. పోరాటాన్ని నేను చేయలేను, నా దగ్గర తల్లే లేనప్పుడు, ఆ వ్యక్తి యొక్క బంధువులే లేనప్పుడు నేను పోలీసుల మీద చర్య తీసుకోవాలని నేను ఎవరూ లేకుండా నేనెట్లా పోరాటం చేయాలి? కాకపోతే ప్రభుత్వం ముందు డిమాండ్ పెడతాం, ప్రభుత్వాన్ని అడుగుతాం, కానీ వాళ్ళ గొంతు మీద కూర్చొని నేను యుద్ధం చేయడానికి నా పక్కన తల్లి లేకుండా అయిపోయింది, వాళ్ళ బంధువులు లేకుండా అయిపోయారు, తల్లి లేకుండా అయిపోయింది. కాబట్టి నేను పోరాడే అవకాశాన్ని కోల్పోయాను. ఆ విషయంలో చాలా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధపడుతూ నేను మరి ఈ పోరాటం నుంచి బయటకు వస్తున్నానని తెలియజేస్తాను.